అన్నటువంటి ఆత్మన్యూనత వాళ్ళని మనకి శత్రువులుగా మారుస్తుంటది. ఇది 100కి 70 కేసుల్లో చూశాను. ఓ 30% మంది కృతజ్ఞతతో ఉంటారు, బాధ్యతగా ఉంటారు. 70% మంది మాత్రం ఇలా ఫీల్ అవుతారు, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఫీల్ అవుతారు. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ పోగొట్టుకోవడానికి మన ఎదురుకుండా బాగానే ఉంటారు, మన వెనకాల మాత్రం మన గురించి నెగిటివ్గా చెప్తారు. ఇక్కడ జరిగింది అదే జగన్ విషయంలో. సంక్షేమ పథకం పొందినటువంటి వాళ్ళలో ఒక ఆత్మన్యూనత పెంచారు. ఏంది ఆ డబ్బులు ఎత్త బతుకుతున్నావు నువ్వు, సిగ్గులేదా నీకు అంటూ, అబ్బే నిన్ను కాదన్న పక్కన ఉండన్నా అన్నటువంటి కోణం. నీకైతే తప్పనిసరిగా ఇవ్వాలన్నా నీ ఆర్థిక పరిస్థితి ఇచ్చా, ఆడికి చూడన్నా బలిసినోడికి ఇచ్చారు అని చెప్తాడు. ఈ బలిసినోడే తీసుకున్నోడు కూడా ఈ ఫీలింగ్ అవుతున్నాడు. అపార్ట్మెంట్లో ఉన్నోడు తీసుకోలేదు. ఇవాళ ఆయన పేరేంటి, నాదెళ్ల మనోహర్ గారు చెప్పాడు 1,47,00,000 రేషన్ కార్డులు ఉన్నదని అసెంబ్లీలోనే చెప్పాడు. మరి 1,47,00,000 మంది పేదలు ఉన్నారా? నీతి ఆయోగ్ లెక్కల ప్రకారం ఎంతమంది ఉన్నారు? మనకి 30% మందే ఉన్నారు. ఆ లెక్కను చూసుకుంటే 1,70,00,000 కుటుంబాల్లో 30% తీసుకుంటే ఎంత ఉండాలి? 40 లక్షలు 50 లక్షలు ఉండాలి. పోనీ 60 లక్షలు వేసుకో, 1,47,00,000 మంది వైట్ రేషన్ కార్డులు ఎందుకు వచ్చినాయి? దాంట్లో ఆయన ఒక పాయింట్ చెప్పాడు, 300 యూనిట్ల కంటే కరెంట్ ఎక్కువ వాడితే కార్డు చెల్లుబాటు కదా. అదే కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తే రాష్ట్రంలో దాదాపు 70 లక్షల రేషన్ కార్డులు లేచిపోతాయి 300 యూనిట్ కరెంట్ కనుక ఫాలో అయితే. అంటే ఇవన్నీ ప్రాక్టికల్